నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. కంచగచ్చిబౌలి భూముల్లో చేపడుతున్న ప్రాజెక్టులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమి ఒక్క అంగుళం కూడా లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన టీజీఐఐసీ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలకు యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేనని తెలిపింది. రెవెన్యూ అధికారులు హెచ్సియు అధికారుల సమక్షంలో నిర్వహించిన సర్వేలోనూ ఒక్క అంగుళం భూమి కూడా వర్సిటీ పరిధిలో లేదని తేలినట్టు పేర్కొంది. ఈ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు లేదని తెలిపింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని వివరించింది. ప్రభుత్వం స్థానిక సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అవసరాలకు ప్రాధాన్యమిస్తోందని వివరించింది. ప్రస్తుత ప్రాజెక్టును వ్యతిరేకించే రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమికి సంబంధించి కొన్ని మీడియా సంస్థల్లో తప్పుదోవ పట్టించే కథనాలు వస్తున్నట్టు తెలిపింది. 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13న నాటి ప్రభుత్వం క్రీడా వస్తువుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న కేటాయింపును రద్దు చేసి ఏపీ యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు కేటాయించింది. దీనిపై ఐఎంజీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. తెలంగాణకే తలమానికమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు అమ్మి అప్పులు చెల్లించాలనే నీచమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగమన నిర్ణయం ఒక్కటీ లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో విద్యార్థులను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సీఎంకు కనీస మానవత్వం లేదని విమర్శించారు. తమ భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమ్మాయిలని కూడా చూడకుండా అమానుషంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ అరాచకం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందంలో ఐజీ రమేష్, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్పై హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్లో 2 కేసులు నమోదయ్యాయి. 2 కేసులను కూడా సిట్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని సిట్ను డీజీపీ ఆదేశించారు. హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ డిజిటల్ టెక్నాలజీ సంస్థ వ్యాన్గార్డ్ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వ్యాన్గార్డ్ ప్రతినిధులు దేశంలో తమ తొలి కార్యాలయం హైదరాబాద్లోనే స్థాపిస్తున్నట్లు తెలిపారు. వ్యాన్గార్డ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసే కార్యాలయంలో 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. తమ కేపబిలిటీ సెంటర్లో ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ నిపుణులకు అవకాశాలుంటాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ సానుకూల పాలసీల వల్లే తాము హైదరాబాద్ ఎంచుకున్నామని వ్యాన్గార్డ్ సీఈఓ తెలిపారు. హైదరాబాద్లో అన్ని రకాల నిపుణులు ఉన్నారని చెప్పారు. అటు హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హబ్గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాన్గార్డ్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. విశాఖ బ్రాండ్ను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తల్లి భువనేశ్వరి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి విశాఖ బీచ్ రోడ్లో ఓ హోటల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం రాకతో గతంలో పెట్టుబడులు పెట్టబోమని తిరిగి వెళ్లిపోయిన వారు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నారని లోకేష్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్కు విశాఖపై అమితమైన ప్రేమ ఉందన్న రామ్మోహన్ నాయుడు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొచ్చినా ముందుగా ఉత్తరాంధ్రలోనే ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారని ఆయన కొనియాడారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన P4 కార్యక్రమంలోని ముఖ్యమైన అంశాలు కేంద్ర ప్రభుత్వ ఆలోచన లక్ష్యాల్లోనివేనని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సంస్థాగత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని, ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. దేశంలోని టాప్ 500 కంపెనీలు 1 కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారని పురంధేశ్వరి గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో ఏపీలోని పేదలకు ధనవంతులు చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని వివరించారు. క్వాడ్స్ అక్రమ మైనింగ్, రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నెల్లూరులో కాకాణి ఇళ్లకు నిన్న వెళ్లిన పోలీసులు అక్కడ ఆయన లేకపోవడంతో ఇళ్లకు నోటీసులు అంటించారు. కాకాణి హైదరాబాద్లో ఉగాది వేడుకలు జరుపుకుంటున్నట్లు ఫోటోలు రావడంతో ఈ ఉదయం అక్కడకు వెళ్లిన పోలీసులు 3 ఇళ్లలో వెతికారు. అప్పటికే ఆయన అక్కడి నుంచి పరారవడంతో ఆయా ఇళ్లలో ఉన్న కాకాణి బంధువులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్, రవాణా సహా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారన్న ఆరోపణలపై పొదలకూరు పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. గ్యాస్ట్రిక్ సమస్యతో వారం క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కొడాలి నానికి జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు గుండె సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నట్లు గుర్తించిన ఏఐజీ వైద్యులు ఆ బ్లాక్లకు సర్జరీ చేయాలని సూచించారు. కానీ నాని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం సర్జరీ చేయరాదని సూచించారు. ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని ఆయన కుటుంబ సభ్యులు ముంబై తీసుకువెళ్లారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిన వేళ విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి ప్రారంభించింది. ఈ మేరకు MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు పంపే ప్రక్రియ ప్రారంభించింది. తొలి విడత 12,500 టన్నులతో వెళ్లే ఓడను కాకినాడ పోర్టులో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ నుంచి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్తో గతంలోనే తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు బియ్యం ఎగుమతి చేపట్టింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలను పెంచుతున్నట్టు IRB ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల వాహనాలను 6 కేటగిరీలుగా విభజించి టోల్ ఛార్జీలు పెంచింది. జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్కు ప్రతి కిలోమీటర్కు 10 పైసలు పెంచిన IRB మినీ బస్, LCV వాహనాలకు ప్రతి కిలోమీటర్కు 20 పైసలు పెంచింది. పెద్ద వాహనాలకు మాత్రం కిలోమీటర్కు 70 పైసలు పెంచినట్లు వెల్లడించింది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కొత్త టోల్ రేట్లు, నెలవారీ, రోజువారీ పాస్లకు సంబంధించిన ఛార్జీల వివరాలను HMDA వెబ్సైట్లో చూడొచ్చని తెలిపింది. HMDA పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఔటర్ను 30 ఏళ్ల లీజు కోసం గత ప్రభుత్వం IRB సంస్థకు అప్పగించింది. అప్పటి నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది టోల్ ఛార్జీలను 5% వరకు పెంచుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏపీలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మసీదులకు వెళ్లి ముస్లింలతో ప్రార్థనలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఈద్గాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రంజాన్ ప్రార్థనలు చేశారు. కర్నూలులోని పాత ఈద్గాలో ముస్లింలతో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ రంజిత్ బాషా ప్రార్థనలు చేశారు. ఒంగోలు ఈద్గా మైదానంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముస్లింలతో కలిసి సామూహిక నమాజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్లోని మసీద్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు ప్రార్థనలు చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనల్లో వేలాది ముస్లింలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు ముస్లింలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనలు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో ముస్లింలు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి రంజాన్ ప్రార్థనలు చేశారు. హైదరాబాద్లోని మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీద్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రామ్గోపాల్పేటలోని జామియా మసీద్లో రంజాన్ వేడుకల్లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. నల్గొండ మునుగోడు రోడ్లోని ఈద్గా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రంజాన్ మాసం ముగింపుతో మన దేశంలోని ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని జామా మసీద్లో వేలాది మంది ఈద్ నమాజ్ కోసం సమావేశమయ్యారు. 17వ శతాబ్దానికి చెందిన ఈ మసీదు ప్రాంగణం ప్రార్థనలతో మార్మోగింది. ఆగ్రాలోని మొఘల్ వాస్తుశిల్ప అద్భుతమైన తాజ్మహల్ వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున నమాజ్ చేసి శాంతి కోసం ప్రార్థించారు. ముంబైలోని హాజీ అలీ దర్గా సముద్ర తీరం ఈద్ ఆచరణలతో కళకళ్లాడింది. హైదరాబాద్లోని మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాలు కిటకిటలాడాయి. శ్రీనగర్లోని హజ్రతుల్ దర్గా దాల్ సరస్సు ఒడ్డున ముస్లిం సోదరులు ప్రశాంతమైన వాతావరణంలో చేసిన ప్రార్థనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్నోలోని బడా ఇమాంబరా వద్ద ఈద్ శుభాకాంక్షలతో జనం సందడి చేశారు. భోపాల్ జామా మసీద్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల చేయి బిళ్లలతో నమాజ్ చేశారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు భక్తులతో కిటకిటలాడింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిని నిధి తివారీ నియమితులయ్యారు. కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈ మేరకు ఆమె నియామకాన్ని ఆమోదించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ప్రకటించింది. వారణాసిలోని మహమూర్ గంజ్కు చెందిన నిధి తివారీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. 2014 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్కు చెందిన నిధి తివారీ సివిల్ సర్వీసెస్లో చేరడానికి ముందు వారణాసిలో వాణిజ్య పనుల విభాగానికి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. 2023 జనవరి 6 నుంచి ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్రం PMOలో కీలక బాధ్యతలు అప్పజెప్పింది. కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ తీరాల్లో సముద్రం లోతుల్లో మైనింగ్ చేసేందుకు ఇచ్చిన టెండర్ల అనుమతులను రద్దు చేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శాస్త్రీయ అధ్యయనాలు చేయకుండా ప్రైవేటు వ్యక్తులను ఆఫ్ షోర్ మైనింగ్ చేసేందుకు అనుమతించడం వల్ల సముద్ర పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతింటాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ షోర్ మైనింగ్ టెండర్ల అనుమతులను తీవ్రంగా ఖండిస్తున్నానన్న గాంధీ
కోట్ల మంది మత్స్యకారుల జీవనోపాధి, వారి సంప్రదాయ జీవన విధానం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. 2023 ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ సవరణ చట్టం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొందని గుర్తు చేశారు. కేరళలోని చేపల వేటపై ఆధారపడుతున్న 11 లక్షల మంది జీవనాన్ని ఆఫ్షోర్ మైనింగ్ దెబ్బతీస్తుందని రాహుల్ తెలిపారు. గ్రేట్ నికోబార్లోని ప్రత్యేక జీవవైవిధ్యానికి హాని కలుగుతుందన్నారు. టెండర్లను వెంటనే రద్దు చేసి సమగ్ర పర్యావరణ, సామాజిక, ఆర్థిక అధ్యయనాలు నిర్వహించాలని గాంధీ కోరారు. స్థానిక మత్స్యకారులతో సంప్రదింపులు జరిపి సుస్థిర భవిష్యత్ కోసం కలిసి పనిచేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ బస్తర్ రీజియన్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళా నక్సల్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉదయం 9 గంటలకు కూంబింగ్ నిర్వహిస్తుండగా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో నక్సల్స్ కాల్పులు ప్రారంభించగా తమ బలగాలు సమర్థంగా తిప్పికొట్టినట్లు వివరించారు. కాల్పుల తర్వాత చేపట్టిన తనిఖీల్లో ఓ మహిళా మృతదేహం సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు దంతేవాడ ఎస్పీ తెలిపారు. ఆ మహిళను రేణుకా అలియాస్ బానుగా గుర్తించిన పోలీసులు ఆమెపై 25 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. మరికొందరు నక్సల్స్ పారిపోయి ఉంటారనే అనుమానంతో గాలింపు కొనసాగిస్తున్నట్టు వివరించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముతూ వార్తల్లో నిలిచిన నిరుపేద యువతి మోనాలిసా భోన్స్లేకు సినిమా అవకాశం ఇచ్చిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి తనని మోసగించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఝాన్సీకి చెందిన యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సనోజ్ను అరెస్టు చేసినట్టు తెలిసింది. చనిపోతానని బెదిరించి తనని రిసార్టుకు తీసుకువెళ్లిన ఆయన అక్కడ తనకు మత్తుమందు ఇచ్చి అసభ్యకర వీడియోలు తీసినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ వీడియోలు బయట పెడతానని బెదిరిస్తూ పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. ఈ కేసులో బెయిల్ కోసం సనోజ్ మిశ్రా చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మహాకుంభమేళా సమయంలో ప్రాచుర్యం పొందిన మోనాలిసాను తాను తీయబోయే తదుపరి చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్లో అవకాశం ఇస్తానని సనోజ్ హామీ ఇచ్చారు. మయన్మార్ భూకంపం ధాటికి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 33 అంతస్తుల భవనం కూలిన ఘటనకు సంబంధించి 4 చైనీలను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. 4 చైనీలు భవనం వద్దకు అక్రమంగా వెళ్లి కొన్ని పత్రాలను తీసుకువెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ భవనాన్ని చైనా రైల్వేస్కు చెందిన అనుబంధ ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తుండగా భూకంపం ధాటికి బ్యాంకాక్ మొత్తంలో ఈ ఒక్క భవనమే కూలింది. ఈ భవన నిర్మాణ నాణ్యత, డిజైన్ లోపాలపై అనుమానాలు వ్యక్తం కాగా చైనా సంస్థపై థాయ్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే 4 చైనీలు భవన శిథిలాల్లోకి అనుమతి లేకుండా వెళ్లి శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ 33 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను గుర్తించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అణు ఒప్పందానికి అంగీకరించకపోతే టెహ్రాన్లో బాంబుల వర్షం కురిపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. అమెరికా స్థావరాలపై దాడులు చేయడానికి తమ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వైమానిక దాడులకు చిక్కకుండా భూగర్భ సౌకర్యాల్లో ఉంచిన లాంచర్లలో క్షిపణులు లోడ్ చేసి ఉంచినట్లు ది టెహరాన్ టైమ్స్ ప్రచురించింది. అమెరికా సైనిక చర్య విస్తృత సంఘర్షణకు దారితీస్తుందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ అన్నారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే అది గన్ పౌడర్ డిపోలో నిప్పురవ్వగా మారుతుందని హెచ్చరించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో యుఎస్ స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న క్షిపణులను ఉంచిన సొరంగాలను ది ఇరాన్ అబ్జర్వర్ సంస్థ పోస్ట్ చేసింది. అణు ఒప్పందంపై అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఉండవని, ఒమన్ ద్వారా చర్చిస్తామని ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు.